వెల్కమ్ టు టైనీ స్టార్ స్టోరీస్. ఇవాళ మీకోసం తెలివైన ఒక ముసలి గుడ్లగూబ కథ. ఒక ప్రశాంతమైన అడవిలో ఒక పెద్ద చెట్టు మీద ఒక ముసలి గుడ్లగూబ ఉండేది. ఆ గుడ్లగూబ చాలా నిశ్శబ్దంగా కూర్చుని చుట్టూ జరిగేదంతా గమనించేది. అదే చెట్టు పైన ఒక చిన్న గుడ్లగూబ కూడా ఉండేది. ఆ చిన్న గుడ్లగూబ ఎప్పుడు మాట్లాడుతూనే ఉండేది. గట్టిగా అరుస్తూ ఇతరుల మాటల మధ్యలో ఆపుతూ ఉండేది. ఒకరోజు చిన్న గుడ్లగూబ ఇలా అడిగింది, మీరు ఎప్పుడూ ఇంత మౌనంగా ఉంటారెందుకు? మాట్లాడటం ఇష్టం లేదా? అన్నది. అప్పుడు ముసలి గుడ్లగూబ మృదువుగా చెప్పింది, తక్కువగా మాట్లాడి ఎక్కువగా వినటం వల్ల మనకు ఎక్కువగా తెలుసుకోవచ్చు. అప్పుడు చిన్న గుడ్లగూబ ఆ మాటలను పట్టించుకోలేదు. రోజులు గడిచాయి. చిన్న గుడ్లగూబ వినకపోవటం వల్ల చాలా తప్పులు చేసింది. ఒకరోజు పెద్ద తుఫాను వచ్చింది. అన్ని జంతువులు ఒకరినొకరు వినుతూ సురక్షిత ప్రదేశాలకు వెళ్ళాయి. కానీ చిన్న గుడ్లగూబ వినకపోవటం వల్ల ప్రమాదంలో పడింది. అప్పుడు అది తన తప్పు గ్రహించింది. తుఫాను తర్వాత అది పాత గుడ్లగూబ దగ్గరకు వెళ్ళి, ఇప్పుడు నాకు అర్థమైంది, వినటం చాలా ముఖ్యం అని చెప్పింది. అప్పుడు ఆ ముసలి గుడ్లగూబ చిరునవ్వుతో చెప్పింది, అదే నిజమైన జ్ఞానం. మొదలు నీతి: తక్కువగా మాట్లాడి ఎక్కువగా వినాలి. అప్పుడు మనం ఎక్కువగా నేర్చుకుంటాము. ఇలాంటి మరిన్ని కథల కోసం సబ్స్క్రైబ్ టు టైనీ స్టార్ స్టోరీస్. థ్యాంక్ యూ.